హాయ్ అండి. కాలీఫ్లవరు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర వేసి వండుతున్నాను. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. నేనైతే చపాతీ పైకి చేస్తున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా కాలీఫ్లవర్ ముక్కలు, వాటరు, రాక్ సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, 2 టమాటాలు, అల్లం, వెల్లుల్లి, ఒక కట్ట కొత్తిమీర చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మనం ఏ కర్రీ చేసినా మనకి ఈ కాలీఫ్లవర్ మాత్రము వేడి నీళ్ళల్లోనైనా రాళ్ళు ఉప్పు వేసి కానీ రాక్ సాల్ట్ వేసి కానీ ఒక 20 నిమిషాలైనా అలా ఉండనియండి. దానికి గ్రీన్ కలర్ పురుగులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఆ గుడ్లు కూడా ఉంటాయి. అవి తినే వల్ల పిల్లలకు మోషన్స్ అవ్వడం, ఇంకా జ్వరాలు రావడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి మనం ఉడికించి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని గానుగ నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె కానీ మీరు ఏదైనా ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, సోంపు, ఉన్న దినుసులు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా వేసి బాగా వేపుకోవాలి. కొద్దిగా రాక్ సాల్టు, కారం పొడి, పసుపు వేసి బాగా కలిపేసి ఒక 4-5 నిమిషాలు వేపుకున్న తర్వాత ఆ ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనకి పిల్లలకి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఇచ్చినట్లయితే జ్ఞాపక శక్తి అనేది పెరుగుద్దండి. ఎవ్వరూ కూడా పచ్చి కొబ్బరి ఇవ్వరు. కొంతమంది కొబ్బరి తింటే అరగదు కూడా. అరగని వాళ్ళు మెత్తగా పేస్ట్ చేసుకొని కానీ, లేదంటే మనకి ఇప్పుడు లస్సీలో కూడా ఎక్కువ కొబ్బరి వేసి మనకి లస్సీ తయారు చేస్తారు. చాలామంది తెలియదేమో. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీలో కొంచెం పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి అది తాగినా సరే హెల్త్కి చాలా మంచిది. స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. చూశారు కదా, మనకి చక్కగా రెడీ అయిపోయింది కొబ్బరి కాలీఫ్లవర్ కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు చేశాను. చాలా బాగుంది టేస్ట్. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మనకి రైస్ అయినా బాగుంటుంది, రోటీ అయినా బాగుంటుంది. నేనైతే చపాతీ పైకి చేశాను. చూశారు కదా, చూడడానికి ఆయిల్ పైకి తేలితేనే టేస్ట్ అనుకోవద్దు. ఇలా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం హెల్త్గా తింటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందండి.